భారత రాజ్యాంగం రాజ్యాంగ పరిరక్షణ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులందరూ కూడా పాల్గొని రాజ్యాంగ పరిరక్షణ ఏ విధంగా చేయాలి అనే అంశం పట్ల చర్చిస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఈ వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం, రాజ్యాంగ ఉల్లంఘన కిందకి వస్తాయా, రాజ్యాంగాన్ని అవమానపరిచే వ్యాఖ్యల అనే అంశం పట్ల లోతైన చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి అది ప్రొఫెసర్ కోదండరాం, అట్లాగే మందకృష్ణ మాదిగ, అద్దంకి దయాకర్, ప్రొఫెసర్ హరగోపాల్, ఇట్లా చాలా సీనియర్ నేతలు, ఆగ్నూరి మురళి, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రాజ్యాంగానికి ఉన్న విశిష్టతను చర్చిస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఏ ఒక్కరు కూడా రాజ్యాంగం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే శిక్షార్హులే అనే అంశాన్ని కూడా వీళ్ళందరూ చర్చిస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ప్రముఖులు మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. సోదరులు కోదండరాం గారి నాయకత్వంలో రాజ్యాంగ పరిరక్షణ సదస్సును ఈరోజు జరుపుతూ దీనికి అధ్యక్షత వహించిన పెద్దలు విశ్వేశ్వరరావు గారితో పాటు ఈ సమావేశంలో పాల్గొన్న మేధావర్గానికి, అన్ని సంఘాల, వివిధ రాజకీయ పక్షాల పెద్దలందరికీ, పాత్రికేయ ఎలక్టెడ్ మిత్రులందరికీ ఉద్యమ నమస్సులు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు 1వ తారీఖు నాడు ఈ ప్రెస్ మీట్ పెట్టినట్టుగా నేను ట్రైన్ ప్రయాణం ఉండడం వల్ల దాన్ని చూసుకోలేకపోయాను. సరిగ్గా 2వ తారీఖు నేను ఖమ్మం చేరుకున్నాను. తెలంగాణలో ఎంటర్ అయ్యాను. తెలంగాణలో ఎంటర్ అయ్యే సమయానికే కొద్దిగా నేను తెల్లారి 6 గంటల వరకు వచ్చాను. కొద్దిగా పడుకొని లేచేటప్పటికీ నాకు తమ్ముడు శ్రీనివాస్, ఇంతవరకు టీ న్యూస్లో పనిచేసిన తమ్ముడు శ్రీనివాస్ ఇక్కడికి వచ్చిండు. శ్రీనివాస్ ఫోన్ చేసి, అన్న నిన్న కేసీఆర్ గారి ప్రెస్ మీట్ ఏమన్నా మీరు చూశారా అంటే, నేను చూడలేదు. ఏం పెట్టిందంటే, నిన్నటి వరకు దళిత వర్గాలను మోసం చేస్తూ వచ్చిన కేసీఆర్, అందరినీ మోసం చేస్తూ వస్తున్న కేసీఆర్ ఇప్పుడు ఈ భారతదేశానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే పనికిరాదన్నట్టుగా, కొత్త రాజ్యాంగం ఈ దేశానికి అవసరం అన్నట్టుగా ఒక అహంకారపూరితమైన ప్రకటన చేశాడు. ఒకసారి నువ్వు దాన్ని చూసి వెంటనే స్పందించమని చెప్పాడు. నేను లేచే టైంకు వెంటనే పత్రికలు తెప్పించుకొని వెంటనే నేనున్న కాడ టీవీ చూసేటప్పటికీ నా వాక్యాలు స్పష్టంగానే వస్తున్నాయి. దాని ఖండనలు కూడా కొంత ప్రారంభమైనాయి అప్పుడే. సరే, నేను వెంటనే ఆలస్యం చేయకుండా 1 గంట సమయంలోనే ఖమ్మంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ మాట్లాడిన ఆ మాటలకు నిరసనగా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి, తన వాక్యాలను వెనుకకు తీసుకోవాలని ఒక అంశాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఆయన వాక్యాలను వెనుకకు తీసుకోవాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్, మహాజన సోషలిస్ట్ పార్టీ, విద్యార్థి సంఘం మన శక్తి మేరకు ముందు కార్యాచరణలో ఉందామని చెప్పి 1 వారం రోజుల కార్యాచరణకు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపును కొనసాగింపుగా 12వ తారీఖు నాడు అన్ని రాజకీయ పక్షాలు, తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే మొత్తం మేధావర్గాన్ని, విద్యార్థి సంఘాలని, మహిళా సంఘాలని, సామాజిక ఉద్యమకారులని, అంటే కుల సంఘాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గ సంఘాలని, అదే సమయంలో సమాజంలో ప్రజాక్షేమాన్ని కోరే మేధావర్గాన్ని, కేసీఆర్ ఈ తీసుకున్న ఈ వైఖరికి నిరసనగా కలిసి వచ్చే రాజకీయ పక్షాలని, మహిళా సంఘాలని, అన్ని సంఘాలతో కూడిన ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక బలమైన ఉద్యమాన్ని తెలంగాణలో ముందు నిర్మించాలనే ఒక లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా నేను ఇక్కడికి వచ్చేటప్పటికి కూడా నేను అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఒక 300-400 మంది కార్యకర్తలతో ఒక 2-3 గంటల పాటు ధర్నా చేసి ఇక్కడ రావడం జరిగింది. అయితే ముందుగా నా సోదరుడు, మేధావి, తెలంగాణ ఉద్యమాన్ని
కుల మతాలకు అతీతంగా ఒక బలమైన ఉద్యమం మార్చి తెలంగాణ సాధించడంలో కీలకమైన పాత్ర పోషించిన సోదరులు కోదండరామ్ గారు నిన్న ఇదే టైంకు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారు కృష్ణమాది గారు, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నానంటే, ముందు మీరు ఎక్కడున్నారన్నా, నేను అటు హయత్ నగర్ వైపు ఉన్న ఒక వేరే పని మీద, మీరు ఎక్కడున్నారంటే నేను ఒక మీటింగ్లో ఉన్నాను అన్నాడు. నేను ఇంటికి రావాలనుకుంటున్నా అన్నాడు. లేదన్నా నేనే మీ ఇంటికి వస్తాను, మీ ఇంట్లోనే మాట్లాడుకుందామని చెప్పి నేను మళ్ళా అన్న వాళ్ళ ఇంటికి పోయి అన్న చెప్పాడు, ఇవాళ ఈ సమావేశం ఉంది, ఈ సమావేశానికి ఖచ్చితంగా మీరు రావాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే తప్పకుండా వస్తానని చెప్పడం జరిగింది. అదే సమయంలో 12వ తారీఖు నాడు విషయం కూడా నేను అన్నకు చెప్పడం జరిగింది. అన్న కూడా రావడానికి ప్రయత్నం చేస్తానని చెప్పాడు. నేను మీ ముందు ప్రధానంగా 3 అంశాలు, చివరిగా ఒక 4వ అంశం మీ ముందు ప్రతిపాదన చేసి పోతాను. ముందుగా ఈ దేశ కుల వ్యవస్థలో మేము దళితులం. నేను వచ్చేటప్పటికే బ్రదర్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే అంశం మీద కేవలం సెంటిమెంట్గా మాత్రమే ఆలోచించొద్దు అనే వచ్చేసింది. సెంటిమెంట్ అనే మాటకు అర్థం విశ్లేషణ రూపంగా చెప్తే నాకు అర్థమయ్యేది, కానీ అంటే దళితులు కాబట్టినే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటుండ్రా అనే అంశం కూడా నా మదిలో ఉండడానికి దారితీస్తుంది. ఈ కోణం వచ్చేటప్పటికి మా ఆవేదన ఇతరులు సెంటిమెంట్ అనుకున్నా, మా అభిప్రాయం అది సెంటిమెంట్ అనుకున్నా కదా, మా ప్రతిఘటన అది సెంటిమెంట్ అనుకున్నా, మేము చేసేది ఏం లేదు, కానీ ఖచ్చితంగా మా అభిప్రాయం మాత్రం మా ఆవేదననే చాటడానికి మేము దారితీస్తుంది. ఇక్కడ 3 విషయాలు నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది. ఒకటి, కేసీఆర్ మాట్లాడిన దానికి అర్థమైంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉండాల్సిన సంబంధాలు రాజ్యాంగబద్ధంగా ఉండకపోతే, రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి కేంద్ర రాష్ట్ర సంబంధాలు ముందుకు సాగకపోతే దాన్ని తప్పుపట్టాల్సింది, ఆ వైఖరిని తప్పుపట్టాల్సింది కేంద్రం మీదనే తప్ప రాజ్యాంగం మీదనైతే కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు ఏ విధంగా ఉండాలనే విషయం రాజ్యాంగం నిర్దేశించింది. ఇప్పటికే ఆ నిర్దేశించిన దాన్ని ఎవరన్నా ఉల్లంఘిస్తే కేంద్రమే ఉల్లంఘించింది అనుకుంటే ఆ ఫైట్ కేంద్రం మీద, ఈ అంశం మీద ఉల్లంఘించడానికి ఫైట్ చేయాలనుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆ విషయాన్ని ఇప్పటికీ ఎక్కడ కూడా పార్లమెంట్లో ఆ ప్రస్తావన చేసినట్టుగా ఎక్కడ కనిపించదు. ఈ రాజ్యాంగం పనికిరాదనే మాట అనేంత వరకు కేసీఆర్ గారి నోటి నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని వివిధ సందర్భాలు ఎదుర్కొన్న సందర్భం కూడా ఎక్కడ కనిపించదు. నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన సమయంలోనే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు 2014లో, మనందరికీ తెలుసు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు, కేంద్రం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణలు ఎన్నైతే ఈ 7 ఏళ్లలో ఉన్నాయో 100% కేసీఆర్, టీఆర్ఎస్ వాళ్ళని సపోర్ట్ చేసుకుంటేనే వచ్చేసింది. వైరుధ్యం కేంద్రంతో ఉన్నదని నేను అనుకోవట్లేదు. వైరుధ్యం కేంద్రంతో ఉన్నదంటే పార్లమెంట్లో ప్రస్తావన తీసుకురావాలి. ఎక్కడ కేంద్రం ఏ అంశాన్ని ఉల్లంఘిస్తున్నదో, ఏ నిబంధనలు ఉల్లంఘిస్తున్నదో ఆ నిబంధనలను ఎక్స్పోజ్ చేస్తూ కేంద్రాన్ని ఇరుకున పెట్టవచ్చు, కేంద్రాన్ని శాసించవచ్చు పార్లమెంట్లో. ఆ పని ఎప్పుడు చేయలేదు, ఈయన ఎప్పుడు మాట్లాడలేదు. ఏదో ఉరిమురిమి ఏదో దాని మీద పడ్డట్టుగా రాజ్యాంగం ఎందుకు పడ్డది? ఆయన రాజ్యాంగాన్ని రద్దు చేయాలని, నూతన రాజ్యాంగాన్ని రాయాలని అనుకుంటుండంటే ఆయన చదువుకోలేడని కాదు, రాజ్యాంగ స్ఫూర్తి ఆయన కలవరపెడుతున్నది. రాజ్యాంగ స్ఫూర్తి ఆయన కలవరపెడుతున్నది. ఆయనకు నిద్ర పట్టకుండా చేస్తున్నది కేంద్రం కాదు, రాజ్యాంగ స్ఫూర్తి ఆయనకు నిద్ర పట్టకుండా చేస్తున్నది. పెద్దలు హరగోపాల్ గారు అన్నమాట వాస్తవం. రాజ్యాంగం ఆమోదం పొందిన రోజే ఈ రాజ్యాంగంని మేము ఒప్పుకోమని చెప్పన్న శక్తులు ఉన్నాయనే విషయం చెప్పాడుగా. ఏ రోజు? రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26వ తారీఖు నాడే కదా. బయట నుండి ప్రకటన హిందుత్వ శక్తులతో, నేను హిందువులందరినీ దోషిగా పట్టను, కానీ హిందుత్వ శక్తులను అయితే దోషిగా పట్టాల్సిన అవసరం ఉన్నది. ఇది హిందూ రాజ్యం తయారు చేస్తామనే మాట అనడం ద్వారా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఓకే, హిందువులంటే నెహ్రూ కూడా హిందువే కదా, అప్పుడు వల్లభాయ్ పటేల్ కూడా హిందువే కదా. మెజార్టీ హిందువులే ఉన్న పార్లమెంటులోనే రాజ్యాంగ సభలోనే ఈ రాజ్యాంగం ఆమోదం పొందింది కదా. కానీ హిందుత్వవాదులకు అది నచ్చలే, ఆధిపత్యవాదులకు నచ్చలేని వాళ్ళు అక్కడనే స్టేట్మెంట్ ఇచ్చారుగా, ఈ రాజ్యాంగాన్ని మేము ఒప్పుకోము.
అంటే స్వేచ్ఛను, సమానత్వాన్ని ఇది కోరుతున్నది. స్వేచ్ఛ అంటే మా కాళ్ళ కాడ బతికేటోళ్ళు కూడా స్వేచ్ఛ ఇవ్వాలనా? మా పొలాల్లో ఎట్టి చేసేటోళ్ళకు, మా పొలాల్లో జీతాలు చేసేటోళ్ళు కూడా మాతో సమానంగా చూసుకోవాలన్నా? మాకు ఇది నచ్చదు అని చెప్పి వాళ్ళు ఓపెన్గానే చెప్పేశారు. వాళ్ళే హిందుత్వవాదుల కింద మనం లెక్కేసుకుందాం. ఆనాడున్న హిందుత్వవాదులు వాళ్ళ భావాజాలం ఇంకా పెరిగిందే కానీ తగ్గలేదుగా. తగ్గలేదు అనడానికి సాక్ష్యం మళ్ళీ పెద్దలే చెప్పారు కదా. గోవాలో జరిగిన హిందుత్వవాదుల సభలో 3 అంశాలు ఎజెండాగా, ఆ 3 అంశాలను కూడా మేము అంగీకరించమని చెప్పి మళ్ళీ మాట్లాడిన విషయం చెప్పారు కదా. నాకు తెలిసి వాళ్ళందరికీ నేను ప్రతినిధిని చెప్పుకోవడానికే కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎవరికి? హిందుత్వవాదులు. అందువల్ల అప్పుడప్పుడు బీజేపీని మాట్లాడుతూ నువ్వు ఒక్కరే హిందువులందరికీ నాయకుడు అనుకోకు, అసలు హిందూ నేను అన్నాడా లేదా? అన్నాడుగా. నాలాగా నరేంద్ర మోడీ చేసిండా? నాలాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చేశాడా? యాగాలు చేస్తున్నాడా? యజ్ఞాలు చేస్తున్నాడా? ఇది చేస్తున్నా దేవాలయాలు కడుతున్నారా? నేనే కడుతున్నా కదా అన్నీ. అంటే కట్టర్ హిందుత్వవాది నేనే అని చెప్పిండా లేదా? ఓకే. ఈ కట్టర్ హిందుత్వవాదికి రాజ్యాంగం నచ్చదు అనడానికి వాళ్ళ వారసులు ముందే చెప్పినోళ్ళే కదా. అంటే హిందుత్వవాదులకు రియల్ ప్రతినిధిగా నేను ఉండాలని ఆయన అనుకుంటున్నాడేమో, కానీ ఆయన నుంచి రావడానికి అసలు కారణం రాజ్యాంగంలో ఉండబడే మొదటి పీఠికే ఆయనకు నిద్ర పట్టకుండా చేస్తున్నది. ప్రియాంబులే ఆయనకు నిద్ర పట్టకుండా చేస్తున్నది. ఆ నిద్ర పట్టకుండా చేసుకోవడానికి ఇంకో కారణం కూడా ఉన్నది. అది సెంటిమెంటల్గా అంటారా, ఇంకోటి అంటారా కానీ నిజంగా ఈ రాజ్యాంగం చాలా గొప్పదేనని చెప్పి ప్రపంచ మేధావులు, ఈ దేశ మేధావులు అందరూ అంగీకరించిందే కదా. కానీ రాజ్యాంగ నిర్మాత అంటే ఎవరు గుర్తుకొస్తారు? అంబేద్కరే గుర్తుకొస్తాడు. ఏప్రిల్ 14 లేదా డిసెంబర్ 6 ఎవరిని గౌరవించాల్సి వస్తుంది? పోనీ జనవరి 26వ తారీఖు నాడు, నవంబర్ 26వ తారీఖు నాడు ఎవరిని గుర్తించాలని కోరుతున్నాం కదా. అంటే ఈ దేశ కుల వ్యవస్థలో అంటరాంతనంలో పుట్టిన ఒక దళితుడైన అంబేద్కర్ను మేము ఎంతకాలం గౌరవించాలి? ఎవరికి వచ్చినది ఇది? ఎంతకాలం మేము గౌరవించాలి అనేది కట్టర్ హిందుత్వవాదులకైతే వస్తుంది కదా. వస్తుందా లేదా? మరి ఈయన కట్టర్ హిందుత్వవాదే కదా. ఓకే. ముందుగా ఈ దేశం, ఈ ప్రపంచం ఆయనను గొప్ప మేధావిగా గుర్తించింది కాబట్టినే రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ ఆయనకు బాధ్యత అప్పచెప్పింది. ప్రపంచం గుర్తించింది కాబట్టినే ఐక్యరాజ్య సమితి ఏప్రిల్ 14వ తారీఖు నాడు నాలెడ్జ్ డేగా ప్రకటించిందా లేదా? అంటే ప్రపంచంలో మేధావులకు అతని మేధావి అని చెప్పగలిగింది. అంబేద్కర్ బతికిన కాలంలో అందరికంటే మేధావి తనే అని చెప్పి రాజ్యాంగ రచన సమితి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఇది కానీ ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే దళితుడైనప్పుడు ఆయన ఎందుకు నేను గుర్తించాలి, గౌరవించాలనేది ఈయనలో ఉన్న మాట వాస్తవం అనడానికి నేను సాక్ష్యాలు చెప్తున్నా. జాతీయోద్యమాల్లో తనదైన పాత్ర వేసిన కృష్ణమాది గారు తన ముందు మరింత బాధ్యత ఇప్పుడు వచ్చిన పరిస్థితి. కోదండరామ్ గారు ఈ సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నప్పుడే ఇది ఒక డిబేటబుల్ డయాస్ అవుతుంది, తర్వాత కార్యాచరణ కొరకు మనం మళ్ళీ ఉండాల్సి వస్తుంది సార్ అని కూడా చెప్పిన. గౌరవ పెద్దలు పిఎల్వి గారు భారత రాజ్యాంగం గురించి వారు పలుమార్లు ఉద్యమ కాలంలో చెప్తున్న విన్నవాళ్ళంగా మా బాధ్యత కూడా ఇప్పుడు పెరిగిన పరిస్థితి. గౌరవ మైనారిటీ సోదరులతో పాటు మనం అందరం కూడా ఒకటే, రాజ్యాంగం గురించి మాట్లాడాలంటే చెప్పాలంటే మన వాళ్ళం చాలా అందరం కూడా చాలా మాట్లాడవచ్చు. పెద్దలు కూడా చెప్పిండ్రు, కృష్ణమాది గారు కూడా చెప్తారు. ఉద్దేశం ఏంది, వాళ్ళ లక్ష్యం ఏంది, మనం చేయాల్సిందేంది, ఈ 3 అంశాలు చర్చించుకోవాలి. ఉద్దేశం క్లియర్, రాజ్యాంగం వద్దన్నాడు కేసీఆర్. దానికి నేనేమంటున్నా అంటే భారత రాజ్యాంగం నీకు నచ్చకపోతే ఈ దేశం వెళ్ళి పారిపో, ఇంకా వేరే ముచ్చట లేదు. ఎవడికి నచ్చకపోయినా సరే ఈ భారత రాజ్యాంగం నచ్చనోడు ఇంకా ఒక పదం వాడతా, దొబ్బే.
ఎందుకంటే మీకు అది అర్థం కాలే పాగలగాలారా. ఇంకా మీకెందుకు బతికే హక్కు ఉంది రైడా? పోండి, ఏ దేశం పోతారో పోని. గడోడు ఉండుగా నిత్యానంద గాడు, వాడు దేశం కడుతుంట కైలాసగిరి అని పైన ఎక్కన్నో. అట్లా కేసీఆర్ కూడా నీకు వచ్చిన పైసలు ఉన్నాయి కదా, భూముల పైసలు, ఈ పైసలు వచ్చినాయి కదా, అహం ఎక్కింది కదా డబ్బుతో, ఒక దేశం కట్టుకో ఎక్కనన్న పోయి. ఆయన పేరేంది, యుఎన్ఓ సెక్రటరీ జనరల్తో మాట్లాడుకొని నాకు ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు నేను అక్కడ పోయి సావండి. ఎందుకు ఇక్కడ? ఈ దేశం ఇచ్చిన రాజ్యాంగంతో వచ్చిన ఓటుకు పుట్టినోడు నాకు ఈ రాజ్యాంగం వద్దంటాడు. అమ్మకు పుట్టి అమ్మ నువ్వు నాకు వద్దు అన్నాడు. అమ్మ మారితే ఆదిరాబాయ్, నువ్వు మారినవు దరిద్రుడా. అమ్మ ఎట్లా మారుతుందిరా? అమ్మ ముసలిది కావచ్చు, హాస్పిటల్కి తీసుకుపోయి బాగు చేయించు, ముఖం ముడతలు పడవచ్చు, కొత్తగా స్కిన్ ఏమైనా చేస్తే చెయ్యి నీకు దమ్ముంటే. కానీ అమ్మే వద్దు, ఏమైనా అమ్మే కాదంటే మరి వీడు ఎవడికి పుట్టిండు? ఇది నాకు అసలు తొలిచివేస్తున్న ప్రశ్న. మాలమానాడుగా మాట్లాడుకోవచ్చు, స్వేచ్ఛతో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీగా మాట్లాడలేను. మనువుకు పుట్టినోడు రాజ్యాంగం వద్దంటున్నాడు, మనిషికి పుట్టినోడు రాజ్యాంగం కావాలంటున్నాడు. మనుగాడెవడు? వాడు విభజించేటోడు. మనుగాడెవడు? పంచాయతీల మారోడు. మనుగాడెవడు? సమధర్మం వద్దంటోడు. మనుగాడెవడు? మహిళకు హక్కులు వద్దంటాడు. మనుగాడెవడు? ఎప్పుడు కూడా కొట్లాటలు పెట్టుకోవాలి అంటే అజకారులు అంటారు చూసి మన తెలంగాణలో. వీడు మనువు. మనిషి ఎవడు? మనవాదం ఏంటి? ఇలా భారత రాజ్యాంగం నాకు తెలిసి, నేను చాలా సరే ఆయనను వేల పుస్తకాలు చదవలేదుగా, నేను కూడా కొన్ని పుస్తకాలు చదివిన, సమాజాన్ని అవగాహన చేసుకున్నా. కానీ ఇంత డెమోక్రటిక్ డాక్యుమెంట్ వరల్డ్లో లేదు అంటే నమ్మాలి. ఇంకా ఎంత మంచి, ఇప్పుడు మ్యాగ్నా కార్టా అనేది ఒక మాన్యుమెంట్, అక్కడి నుంచి నూతన ప్రజాస్వామ్యం అనేది వచ్చింది ఈ ప్రపంచానికి. కానీ ఇన్ని రాజ్యాంగాల్లో లిఖిత దృఢ రాజ్యాంగం ఇంకొకటి లేనప్పుడు, అదే మార్చాలన్నప్పుడు లెట్ us డిబేట్, ఐఎమ్ సారీ అంటున్నావుగా. డిబేట్ యాడా? ప్రగతి భవనా, పార్లమెంటా, అసెంబ్లీ? ఈ తొండిల మారోళ్ళు మాట్లాడి కనుగొలకు పోతారు. మళ్ళా ఇక రాను, బయటికి రా, మాట్లాడదాం. ఏ స్థాయి? ఎంపీల స్థాయి, మంత్రుల స్థాయి, ఎమ్మెల్యేల స్థాయి, ప్రజల స్థాయి, మేధావుల స్థాయి, ప్రజా సంఘాల స్థాయి, ఒక క్లారిటీ తెచ్చుకో. ఎందుకంటే నోరుంది కదా అని ఇష్టం వచ్చి మాట్లాడితే ఆ నోరుతోనే వచ్చే ప్రమాదాలు భవిష్యత్తులో చాలా ఉంటాయి. నేనంటే ఒక మాట, నా ఓటుకు పుట్టినోడు 100 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, 10 మంది ప్రధానమంత్రులు ఉన్నారు, ఒక్కడు కూడా డేర్ చేయలే భారత రాజ్యాంగాన్ని రీరైట్. చలో, ఈ 75 సంవత్సరాల్లో భారత రాజ్యాంగాన్ని అమలు చేసింది ఏందని గుండెల మీద చేసుకొని మాట్లాడండి. 20-25% కూడా భారత రాజ్యాంగం అమలు కాలే. ఇంతవరకు స్త్రీకి చట్టసభల్లో రిజర్వేషన్లే లేవు. 50% ఉన్న బీసీలకు ఇంతవరకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేవు. సిగ్గులేని దద్దమ్మలు రాజ్యాంగాన్ని మార్చమంటారు. అమలు చేయలేనోడు, అమలు చేతకానోడు, అసమర్థుడు మాట్లాడేలా కేసీఆర్ మాట్లాడాడు. ఎవడు రాజీనామా చేయాలి రా భయ్? రాజ్యాంగం వైఫల్యం చెందింది. రాజ్యాంగం ఒక మనిషా? రాజ్యాంగం ఒక పుస్తకం, నీకో గైడెన్స్ ఇచ్చింది. పాలించలేనోడు రాజ్యాంగం విఫలమైందంటాడు, పాలించగలిగినోడు ఎట్లా రాజ్యాంగాన్ని అమలు చేయాలంటాడు. ఒక మాట అనుకుందాం, ఆయన ఏమన్నాడు, మన స్టేట్ సెంట్రల్ రిలేషన్స్ బాగలేవు, ఆర్థిక గుత్తాధిపత్యం పెరుగుతున్నది, లేదంటే పరిపాలన గుత్తాధిపత్యం పెరుగుతున్నది. పూంచ్ కమిషన్ రికమెండేషన్స్ ఉండే, సర్కారియా కూడా వైడ్ రేంజ్లో కన్సల్టేషన్స్ ఉండే, ఇంకా ఆనంద్ బాబు ఏవో సంథింగ్ ఒక మెమొరాండం ఉంది. ఈ దేశంలో మార్చుకోవడానికి ఆర్టికల్ 368 ఉన్నది. రాష్ట్రాల హక్కులు హరించబడితే 254 కూడా ఉన్నది. నువ్వు రాష్ట్రపతి ఉత్తర్వులతో కానీ లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్ళి కూడా రాష్ట్రాల హక్కులను సాధించుకునే ఉన్నది. చేత కాదా? ఎవడు చెప్పలేదురా భయ్, నాకు అర్థం కాదు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పనికిరాలను పెట్టుకున్నారు. సమస్య అది ఇక్కడ. ఆ కాలంలో అయితే కోదండరామ్ గారో హరగోపాల్ గారో మందకృష్ణ గారో పక్క నుండి జర చెవులో చెప్తే ఇన్నట్టిని ఇంటికి పోయినప్పుడైనా మార్చుకునేది. ఓహో ఇది తప్పేమో అని. ఇప్పుడు చెప్తోడు ఎవరు లేడు, ఈయనే రాజు అయిపోయిండు.
నేనంటున్న కేసీఆర్, ఎస్ మారుద్దాం, రాజ్యాంగాన్ని మారుద్దాం. ఎప్పుడు మారుద్దాం? ఈ దేశ పాలకుల వైఫల్యం చెందినము, మా చేత కావట్లేదు, నేపాల్ మాదిరిగా ప్రచండ మావోయిస్టు ఒక ప్రభుత్వం వస్తే మా రాజ్యాంగాన్ని మార్చుకుందామన్నట్టుగా మారుద్దామంటే మారుద్దాం. గాడు ఒకడు ఉన్నాడు, డుంబుగాడు, అని పేరు ఏం పేరో, కొరియా అధ్యక్షుడు. ఒకటే పార్టీ ఉంటుంది, ఒకటే గుర్తుంటుంది, ఒకటే పోలింగ్ ఉంటుంది. ఆడ పోవాలి, వాని కోటేసి రావాలి. ఇది ప్రజాస్వామ్యం. ఒకడే, ఇక వేరేటోడు నిలబడడు, నిలబడితే చచ్చుడేవాడు, ఇంకా నిలబడే అసలు పోలింగే ఉండదు. ఇక ఒకటే ఓటు, ఆడ పోలింగ్ స్టేషన్లో పోయి దానికి వేసి రావాలంటే నిరంతరం వాడే అధ్యక్షుడు. ఇంత చైనా కూడా ఎంత మూర్ఖంగా తయారైందంటే ఒక క్లాజ్ సవరించుకొని ప్రధానమంత్రిని, అది ప్రెసిడెంట్ ఆఫ్ చైనా చచ్చేంత వరకు ఆయన అని రాసుకున్నారు. ఇంత కమ్యూనిస్ట్ చైతన్యం ఎక్కడ చచ్చిందో నాకు అర్థం కాలే. నేనంటున్నా ఈరోజు ఇండియన్ డెమోక్రసీ లీడ్స్ ది వరల్డ్. భారత ప్రజాస్వామ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా కృషి వల్ల ప్రపంచాన్ని లీడ్ చేస్తున్నది. ఇలా మోడర్న్ డెమోక్రసీకి అమెరికా రూపమైతే లుకానాస్ ఉన్నాయి. ఈ రాజ్యాంగానికి మాతృక భారతదేశ బ్రిటిష్ పార్లమెంట్ అయితే దాన్ని మించిన సమానత్వం ఇక్కడ ఉన్నది. ఒక దళితుడు తన అస్తిత్వాన్ని, ఒక బడుగు బలహీన వర్గాలు తన అస్తిత్వాన్ని, మహిళ తన అస్తిత్వాన్ని పెంచుకునే రాజ్యాంగం నీ ముందు పెడితే నీ చేతగాక ఇలా నువ్వు చేస్తున్నది ఏంటి అంటే, మోడీ బాగలేడు, మోడీ బాగలేకపోతే ముఖం మార్చుకో, మోడీది రాజ్యాంగం ఎందుకు మార్చాలి? నువ్వు కొట్టాడ చేత కాకపోతే నువ్వు మారిపో, రాజ్యాంగం ఎందుకు మార్చాలి? మార్చాలంటే ఇలా ప్రతి ఒక్కడు మాట్లాడుతున్న పరిస్థితి ఏంటంటే రిజర్వేషన్లు ఉన్నాయి. అరే రాజ్యాంగం అంటే రిజర్వేషన్లు కావురా సన్నాసుల్లారా, తీసేయండి. దానితో ఎవడో పెద్ద బంగళాలు కట్టినట్టు ఆ రిజర్వేషన్ వల్ల నేను కుక్కుడు అక్కడే ఉండిపోయిన నేను. నీకు దమ్ముంటే రిజర్వేషన్లు తీసేసే చేత ఉంటే తీసేయి. నేనంటున్న మిత్రులందరికీ కూడా మీరు చూసుకోండి, ఈరోజు భారత సమాజం కులరహితంగా, కులాల పట్టింపులు లేని, మతాల పట్టింపులు లేని, ఈరోజు సమాజకు అడ్డుగోడలు లేని సమాజంగా మారుతున్న, టిల్ట్ అవుతున్న వేళ, గతంలో మనువుకు వ్యతిరేకం, ఒక దశలో బ్రాహ్మణునికి వ్యతిరేకం, ఈ దశ మనిషికి అనుకూలంగా మారుతున్న వైనం భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత. కానీ వీడు దీన్ని మార్చాలంటాడు.